అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ అండి. కర్డ్ రైస్ అంటే అన్నంలో పెరుగు కలుపుకోవడం అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు, కానీ అది కాదండి, అది దద్దోజనం అవుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే కొలతలతో చేసుకుంటే ఈ కర్డ్ రైస్ నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందండి. మరి ఇంకెందుకులే, లెట్స్ స్టార్ట్. ముందుగా అన్నం వండుకోవడానికి 1 కప్పు వరకు నార్మల్ రైస్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని బాగా వాష్ చేసి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. మరీ మెత్తగా కావాలంటే ఒక 4 కప్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలను యాడ్ చేస్తున్నానండి. ఈ పాలు యాడ్ చేయడం వలన కర్డ్ రైస్కి కమ్మదనం వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను ఈ కుక్కర్లో చేస్తున్నాను, కానీ మీరు నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. 3 విజిల్స్ అయ్యాక మూత తీసి చూద్దాం. అన్నం చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా అన్నాన్ని స్పూన్తో వీలైనంత మెత్తగా చిదుముకోండి. ఇలా మెత్తగా చిదుముకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలను, సన్నగా తరిగిన 1/2 ఇంచు వరకు అల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చల్లారిన అన్నంలోకి 3 కప్పుల వరకు కమ్మటి పెరుగును వేసుకోండి. కమ్మటి పెరుగునే వాడాలండి, పుల్లటి పెరుగు పనికి రాదని గుర్తుంచుకోండి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎక్కడ ఉండలు లేనట్టు ఇలా మెత్తగా కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. ఇక్కడ నేను వెయ్యట్లేనండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని వేయించండి. ఇవి వేగాక ఒక 3 వరకు ఎండుమిర్చీలను, ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించండి. ఇవి కొంచెం వేగాక చివరగా 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని వేయించండి. ఇలా ఈ పోపంతా మంచిగా వేగాక స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని అన్నంలోకి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న అన్నాన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతే అండి, సింపుల్. సర్వ్ చేసుకోవడానికి ముందు ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి అందులో కాస్త దానిమ్మ గింజలు వేసి ఇస్తే పెట్టిన గరిటకున్న దాన్ని కూడా వదలరండి తిన్నవాళ్ళు, ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది. మరి ఇదే అండి రెస్టారెంట్ స్టైల్ పెరుగన్నం అంటే. మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.